ఇగో ఇవాళ నేను చూడండి పూల్ మక్నతోని మంచి కర్రం కుర్రం స్నాక్స్ అయితే చేసిన. ఇక అది కూడా మా బుజ్జి అన్నది, మమ్మీ నేను చదువుకుంటున్నా మమ్మీ ఏదన్నా ఒకటి చేసి ఇస్తే జర తినుకుంటా అయితే చదువుకుంటా మంచిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నాకు అని. ఇక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా ఉల్లా. మా బుజ్జికి ఇక గట్ల చేతి కింద ఏమన్నా ఉంటే ఇక తినుకుంటానైతే చదువుకుంటుంది మంచిగా. ఇక ఈ ప్రాసెస్ అయితే గిట్లా షేర్ చేసిన. ముందు మనము ఈ పూల్ మక్నకి కొంచెం నూనె పట్టించుకొని ప్యాన్లో వేసి వేయించుకోవాలన్నమాట. ఇక మళ్ళీ ప్యాన్లో నూనె ఏం పోసుకోవద్దు. ఇక వీటికే నూనె పట్టిస్తాం కాబట్టి బాగా ఎంచుకోవాలి. ఇక చూస్తే అయితే ఇట్లా ఉంటాయి డ్రైగా, కానీ ఏగనికైతే మస్తు సేపు అయితే పట్టింది. మంచిగా హెల్తీ కూడా ఇవి. తామర గింజలు అంటారు తెలుగులో. చాలా అంటే చాలా హెల్తీ. ఎన్నో రకాల రెసిపీస్ అయితే వేసుకోవచ్చు మనం దీంతో. నేను ఇదివరకు కీర్ కూడా చూపించిన మకనాది చూడండి ఒకసారి, చూడనోళ్ళు వెనకకు పోయి. ఇక అట్లా ఎంచి పెట్టుకున్న మకనాలని ప్లేట్లకు తీసుకొని ఇక మసాలాలు అయితే రెడీ చేసుకోవాలి. చూడండి ఇక ఉప్పు, కారము, జరంతా గరం మసాలా పొడి, తర్వాత చూడుండ్రి ధనియాల పొడి. ఇక ఇవన్నీ వేసుకోవాలి. లాస్ట్కు ఇక ఫైనల్గా చాట్ మసాలా అయితే వేసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ గుర్తయితే పెట్టుకోండి. ఇక ఇది వేయకుండా అస్సలు రుచి ఉండదు. జర పుల్ల పుల్ల కొడుతుంది కదా, మంచిగా ఉంటుంది చాట్ మసాలా వేస్తేనైతే. కంపల్సరీ అయితే అది వేయండి, ఓకేనా. ఇక చూడండి అట్లా మసాలా కలిపి పక్కకు పెట్టుకున్నాక మనం ఈ ఎంచి పెట్టుకునేవన్నీ ఇట్లా పళ్ళెంలోకి వేసుకొని ఇక అదే ప్యాన్లో నూనె పోసుకొని కొంచెము రెడ్ చిల్లీ సాస్ అది వేసుకోవాలి. వేసుకున్నాక ఇంకా కొంచెం దాని మీదకి వెళ్ళి టమాటా సాస్ వేసుకోవాలి. టమాటా సాస్ వేసుకొని ఇక మంచిగా కలపాలన్నమాట. ఇవి జర ఇట్లా నూనెలు అయితే మంచిగా జర వేయించుకునాలన్నమాట. ఏదో ఒకటి పచ్చివాసన ఉంటే బాగుండదు కదా మనకి తినేటప్పుడు. ఇక చూడుండ్రి గిట్లా వేయించుకున్నాక ఇక మనము ఏంపి పెట్టుకున్న మకనాలు అయితే ఇక గండ్లకైతే వేసుకోవాలి. ఇక చెప్పొద్దు కానీ సూపర్ ఉన్నాయి. ఇక ఆపుతలేరు. ఒక్క నిమిషంలో అయితే ఇక అయిపోయినాయి. గట్లయితే వచ్చినాయి స్నాక్స్. తెలియని వాళ్ళు అయితే కామెంట్ పెట్టుండ్రు ఇలా మంచిగా ఉందా లేదా నా వీడియో పైన మీ అభిప్రాయం అయితే. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక చూడుర్రి గది అంతా ఈ మకనాలకు పట్టుకునేటట్టు ఇక మంచిగా కలుపుకోవాలి ఇక చెంచాతోని. తర్వాత చూడుర్రి ఇగో ఇట్లా మనం కలుపుకున్న పొడి అయితే వేసుకోవాలి. ఉప్పు, కారము, గరం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, గా మసాలా కూడా వేసుకొని ఇక మంచిగా కలపాలన్నమాట. ఇక నూనె పట్టించి ఉంది కాబట్టి ఇక పొడి అయితే మంచిగా పిలుచుకుంటాయి మక్కన. ఇక తిన్న కొద్దీ కర్రం కుర్రం కర్రం కుర్రం అని అయిపోతుంది. ఇక అందులో వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇక గిట్ల అయితే చేసి ఇచ్చిన మా బుజ్జికి. మరి బాయ్.